వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులపైన జరిగిన దాడిని అందరూ చూసే ఉన్నాం. నిజంగా అలాంటి దాడి చాలా దారుణం. ఇలాంటి నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ గర్ల్స్ కన్వీనర్ మమత గారు. నమస్తే మమత గారు. నమస్కారం. అసలు ఏం జరిగింది యూనివర్సిటీలో? ఆర్ఎస్ఎస్ వాళ్ళు విద్యార్థులపైన దాడి చేయడం అంటే ఏం జరిగింది? ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ లాంటి మత సంఘాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్పెషల్లీ యూనివర్సిటీల్లో, సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి మొదలు పెట్టుకుంటే స్టేట్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వాలి. యూనివర్సిటీస్ లో చాలా మత సామరస్యం ఉంటుంది, చాలా డెమోక్రటిక్ స్పేస్ ఉంటుంది, ప్రోగ్రెసివ్ డిస్కషన్స్ యూనివర్సిటీస్ లో జరుగుతుంటాయి. ఇట్లాంటి డిస్కషన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ దేశం ప్రోగ్రెసివ్ గా వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు దీన్ని వాళ్ళు చూసి తట్టుకోలేక, ఓర్వలేక యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడున్న మత సామరస్యాన్ని డిస్టర్బ్ చేయాలి, మతాల మధ్యలో గొడవ పెట్టాలి. విద్యార్థులు చాలా అంత డైవర్సిటీ ఉన్నా గానీ ఒకరికొకరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఒకరి మతం పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది. అదే వాల్యూస్ తో వాళ్ళు ఉంటారు, అక్కడ చదువులు కంటిన్యూ చేస్తారు. ఇట్లాంటి ప్లేసుల్లో వీళ్ళు వెళ్ళి అక్కడ మతానికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసి, మెజారిటీ మతాలు ఇట్లాంటి డిస్కషన్ తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో ఉన్న మత సామరస్యాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చేస్తూనే ఉంది. అదే ప్రయత్నంలో మన జరిగిన ఆర్ఎస్ఎస్ గుండాలు ఆంధ్ర యూనివర్సిటీలో చేసిన ప్రయత్నం కూడా అదే అని నేను తెలియజేస్తాను. అంటే ఎందుకు దాడి ఎందుకు జరిగింది? బంద్ ఏదో ప్రకటించినట్టు అసలు ఏంటి? యూనివర్సిటీలో వాళ్ళు ఒక శాఖ సమావేశాన్ని ఆర్ఎస్ఎస్, ఒక మత సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ యూనివర్సిటీలోకి వచ్చి ఒక సమావేశం, ఏదో కాలేజీల్లో లెక్చరర్ సెమినార్స్ కండక్ట్ చేసినంత ఫ్రీగా వాళ్ళు వచ్చి కండక్ట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. యూనివర్సిటీలో అట్లాంటి వాళ్ళకి అవకాశం లేదని చెప్పేసి ఆలోచిస్తారు విద్యార్థులు. మీకు అవకాశం లేదు ఇక్కడ, మేము దీన్ని నిర్వహిస్తే ఒప్పుకోమని చెప్పేసి నిరసన చేశారు, ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ ప్రకటించారు. విద్యార్థి లోకమంతా కూడా దానికి సపోర్ట్ చేసే పరిస్థితి అక్కడ ఉండింది. అట్లాంటప్పుడు అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ వద్దు, మనం మాట్లాడదాము, దీన్ని పీస్ఫుల్ గా డీల్ చేద్దాం అని చెప్పినప్పుడు బీసీని కలవడానికి నాయకులందరూ, విద్యార్థి సంఘాలు, విద్యార్థులందరూ వెళ్తున్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు 60 నుంచి 70 మంది ఆర్ఎస్ఎస్ గుండాలు బయట నుంచి వచ్చి విద్యార్థులు ప్రశ్నిస్తే తట్టుకోలేక అటాక్ చేశారు. అంటే మన ఏబీవీపీ జెండా లేదో పట్టుకొని వచ్చినట్టు కదా, ఏబీవీపీ విద్యార్థులు కదా వాళ్ళు. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా క్యాంపస్ స్పేస్ లో, అది ఏబీవీపీ అయినా వాళ్ళు చేస్తున్న పాలిటిక్స్ కి మేమైనా అపోజ్ చేస్తూ ఉండొచ్చు. ఒక యూనివర్సిటీలో ఏబీవీపీగా నువ్వు ఏమైనా ప్రోగ్రామ్ చేసుకో, విద్యార్థుల రైట్స్, స్టూడెంట్స్ రైట్స్ గురించి మాట్లాడు, వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ లేకపోతే ప్రభుత్వం నుంచి తీసుకురావాలని క్వశ్చన్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు. దానికి విద్యార్థి లోకం కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒక మత సంఘం అయినటువంటి ఆర్ఎస్ఎస్ ని నీ జెండాలతో తీసుకొస్తే ఇక్కడ విద్యార్థి లోకం ఒప్పుకోదు. విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడితే సపోర్ట్ చేస్తారు, ఒప్పుకుంటారు, వాళ్ళకి ఆ స్పేస్ ఇస్తారు. అట్లా కాకుండా నీ ఆర్ఎస్ఎస్ జెండాలతో బ్యాకింగ్ అప్ గా ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చి ఏబీవీపీ జెండాలు పెట్టి వాళ్ళ మతానికి సంబంధించిన ఏదో ప్రమోట్ చేయాలి, డిస్కస్ చేయాలని యూనివర్సిటీలో ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకునే ప్రయత్నం, వాళ్ళని ఆపే ప్రయత్నం, అట్లాంటి శక్తులు ఇక్కడ స్పేస్ లేదని చెప్పేసి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ మా అమ్మాయిలు కూడా ముందుకొచ్చి మా మీద చెప్పులతోటి విసిరేశారు, అడ్డగోలు మాటలు మాట్లాడారు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు వాస్తవేనా? ఒకటే వాళ్ళు ప్రశ్నించారు అంతే. మీకు యూనివర్సిటీలో ప్లేస్లు ఉండదు, ఏబీవీపీకి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏమైనా చేసుకునే పరిస్థితి ఉంది, అవకాశం ఉంది. అంతేగాని ఏబీవీపీ జెండాలతో, ఆ పేరుతో ఆర్ఎస్ఎస్ గా వచ్చి యూనివర్సిటీల్లో మతానికి సంబంధించిన డిస్కషన్స్ కానీ, కమ్యూనల్ డిస్కషన్స్ యూనివర్సిటీస్ లో అవకాశం ఉండదు. దీనివల్ల వాయిలెన్స్ క్రియేట్ అవుతుంది. యూనివర్సిటీలో మేము వీటిని ఒప్పుకోమని చెప్పేసి అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా యూనివర్సిటీలో ఆలోచించే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. ఎవరు ఏ ఐడియాలజీతో వస్తున్నారు, ఎవరు ఈ దేశ అభివృద్ధి కోసం, పురోగతి కోసం ఆలోచిస్తున్నారు అని ఆ అండర్స్టాండింగ్ అక్కడ ఉన్న విద్యార్థులకు ఉంటుంది. కోణంలోనే ఇట్లాంటివి, ఈ సమావేశాలు ఇక్కడ మేము ఒప్పుకోము, ఇట్లాంటివి జరిపే అవకాశం లేదని చెప్పేసి క్వశ్చన్ చేశారు. అమ్మాయిలు కూడా క్వశ్చన్ చేశారు, చదువుకుంటున్నారు, వాళ్ళు పొద్దున్న లేస్తే రాజకీయాలు అన్ని చూస్తూ ఉంటారు, ప్రపంచ స్థాయి నుంచి కూడా ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు మీరు ఇట్లా చేసే అవకాశం ఇక్కడ లేదని చెప్పినప్పుడు అడిగినందుకు, కేవలం అడిగారు, వాళ్ళని ఏమీ అనలేదు, ఇట్లాంటి సమావేశాలు ఇక్కడ నిర్వహించే అవకాశం లేదని ప్రశ్నించారు. ఆ ప్రశ్నను తట్టుకోలేక అమ్మాయిలని కూడా చూడకుండా పొద్దున్న లేస్తే వందే మారత్ అంటారు, జై భారత్ మాత అంటారు. ఆ భరత మాతని ఎందుకు ఆ విద్యార్థుల్లో, అమ్మాయిల్లో చూసుకోలేకపోయారో మనకు తెలియదు. వాళ్ళు ఏం సంస్కృతి వాళ్ళు నేర్చుకుంటున్నారో మనకు తెలియదు. ఒకటి వాళ్ళు నేర్చుకుంటున్న సంస్కృతి అటాక్ చేశారు. ప్రశ్నిస్తే భరతమాత కాదు, మాకే మాత ఒక అమ్మాయిలో చూసే అవకాశం వాళ్ళకి లేదు. ఒకటి వాళ్ళు ప్రశ్నిస్తే అటాక్ చేస్తారు. చెప్పులతో అయినా అటాక్ చేస్తారు, బాటిల్స్ తో అటాక్ చేశారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అని కొన్ని పదాలు ఉంటాయి, అక్కడ అబ్యూజివ్ వర్డ్స్ వాళ్ళు మాట్లాడారు. సో దట్ మమ్మల్ని, అక్కడ ఉన్న విద్యార్థుల్ని ప్రశ్నించడానికి ఆపేయొచ్చు అనే ప్రయత్నం చేశారు. గతంలో జేఎన్యూలో
మీ ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ ఐషీ ఘోష్ ఇలాంటి దాడి జరిగింది, హెచ్సియులో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎట్లా చూడాలి ఈ దాడులని? క్యాంపస్ ప్లేస్ లో ఎందుకున్నాయో మనం ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నాం. ప్రతిదీ ఏం జరిగినా గానీ పాజిటివ్ మేనర్ లో చాలా ప్రోగ్రెసివ్ డిస్కషన్ క్యాంపస్ లో ఉండాలి. ఏమైనా ఉంటే విద్యార్థులకు సంబంధించిన డిస్కషన్స్ జరగాలి, వాళ్ళ ఫెసిలిటీస్ సంబంధించి, అకాడమిక్స్ సంబంధించి, పాలిటిక్స్ చేసిన ఈ దేశానికి ఉపయోగపడే పాలిటిక్స్ డిస్కషన్స్ జరగాలి. యూనివర్సిటీస్ లో ఎస్పెషల్లీ జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో ఖచ్చితంగా పాలిటిక్స్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. కానీ వీళ్ళు చేస్తుంది పాలిటిక్స్ కాదు. ఏం చేస్తున్నారు? మతానికి సంబంధించిన గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి గూండాలు వచ్చి ఆర్ఎస్ఎస్ గూండాలు క్యాంపస్ స్టూడెంట్స్ కాదు, పాలిటిక్స్ క్యాంపస్ పాలిటిక్స్ డిస్కస్ చేసేవాళ్ళు, ఈ దేశాన్ని బాగుపడే పాలిటిక్స్ కూడా డిస్కస్ చేసేవాళ్ళు కాదు. ఒక ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ శక్తి పెరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకుండా అడ్డుకునే ప్రయత్నం, అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రయత్నంలో జేఎన్యూలో 20లో జేఎన్యూ ప్రెసిడెంట్ గా ఉన్న ఐషీ ఘోష్ పైన అర్ధరాత్రి 20-30 మంది గూండాలు, ఆర్ఎస్ఎస్ గూండాలు ఎస్పెషల్లీ వచ్చి ఒక రాడ్ తో విద్యార్థి నాయకురాలైనటువంటి ఐషీ ఘోష్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. జేఎన్యూలోనే కాదు అనేక సెంట్రల్ యూనివర్సిటీస్ లో చేశారు. విద్యార్థులకి క్వశ్చన్ చేస్తే అటాక్ చేస్తారు. అదొక్కటే వాళ్ళకి వచ్చిన సంస్కృతి, అదొక్కటే వాళ్ళకి తెలిసిన. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కూడా 2023లో ఒక శాఖ సంబంధించి అక్కడ ఒక ప్రోగ్రామ్ పెడితే సుబ్రహ్మణ్య స్వామి ఫార్మర్ మినిస్టర్ బీజేపీ మినిస్టర్ వచ్చి అక్కడ ఆ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు విద్యార్థులు ఎందుకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు, అది కూడా ఒక మతానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసే అవకాశం లేదని చెప్పేసి విద్యార్థులు క్వశ్చన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ కి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక, అలాంటి ఆన్సర్స్ వాళ్ళ దగ్గర లేక, వీళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఆ క్వశ్చన్స్ కి సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండి ఆ సమాధానం ఇచ్చే శక్తి లేక ఆ రోజు ఆ ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ బీజేపీ ఆయనకున్న సంస్కృతి అమ్మాయిలు క్వశ్చన్ చేస్తున్నప్పుడు మిడిల్ ఫింగర్ చూపించి వెళ్ళిపోయాడు. అబ్యూజివ్ వర్డ్స్, అబ్యూజివ్ గెస్టెస్ చూపించారు. మాజీ ఎంపీ ఇట్లాంటి చర్యలు వాళ్ళు చేస్తున్నారు. దీన్ని విద్యార్థి లోకంగా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, ఎదుర్కొంటాం. అంటే ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నారు కేంద్రంలో వాళ్ళు. అదే విధంగా అన్ని యూనివర్సిటీల్లో ఏబీవీపీ ప్రోగ్రెసివ్ శక్తులు ఉన్న ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ మధ్యలో పోటీ ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో క్యాంపస్ లో ఇట్లా దాడులు చేస్తున్న సందర్భంలో ఎస్ఎఫ్ఐ గానీ మిగతా విద్యార్థులు గానీ విద్యార్థి సంఘాలు ఎట్లా ఎదుర్కొంటారు, ఏం జరగదు? ఖచ్చితంగా స్టూడెంట్ మాసెస్ కి ఈ దేశంలో జరగాల్సిన పాలిటిక్స్ ఏంటి, డిస్కషన్స్ ఏంటి, ఎస్పెషల్లీ యూనివర్సిటీలో జరగాల్సిన డిస్కషన్ ఏంటి, ఎందుకు మనం కమ్యూనల్ ఎజెండాస్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయాలి, కమ్యూనల్ వైలెన్స్ ని ఎదుర్కోవాలి, అవసరం ఏముంది, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం విద్యార్థి లోకంగా అందరికీ ఉంది. అది జేఎన్యూ అయినా, హెచ్సియు అయినా, స్టేట్ యూనివర్సిటీస్ అయినా. ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ గా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎలాంటి డిస్కషన్స్ ఉండాలో ఈ విద్యార్థి లోకానికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మతానికి సంబంధించింది డిస్కషన్స్ తీసుకొచ్చి, డివిజన్స్ తీసుకొచ్చి, డివర్సివ్ పాలసీస్ ఇక్కడ నడిచే అవకాశం లేదు. సో విద్యార్థి సంఘాలుగా, ఎస్ఎఫ్ఐగా, మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రోగ్రెసివ్ మైండ్ తో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా గానీ యూనివర్సిటీలో ఇట్లాంటి డిస్కషన్స్ జరగాలి. ఈ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలి. అంతే తప్ప మతం పేరుతో, మతోన్మాదం పేరుతో మతాన్ని మతోన్మాదంగా మార్చి విద్యార్థుల మధ్యలో డివిజన్స్ తీసుకొచ్చి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే పరిస్థితి దృష్టి వాళ్ళకుంది. దీనిపైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. స్టూడెంట్ డెవలప్మెంట్ పైన వాళ్ళకి ఎలాంటి కాన్సన్ట్రేషన్ లేదు, స్కాలర్షిప్స్ పైన వాళ్ళకి సంబంధం లేదు, ఫీజు రియంబర్స్మెంట్స్ పైన వాళ్ళకి సంబంధం లేదు, రీసెర్చ్ టాపిక్స్ ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఈ దేశం కోసం అనే ఆలోచన లేవు. కేవలం మత సంఘర్షణలు తీసుకురావాలి, కమ్యూనల్ రైట్స్ తీసుకురావాలి, కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయాలి, అటాక్స్ చేయాలి, డివైడ్ చేయాలి. వీళ్ళని ఏకంగా ఉండి పోరాటం చేస్తే మేము ఓడిపోతామనే భయం వాళ్ళలో ఉంది. అందుకని ఇలాంటి చర్యలన్నీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు యూనివర్సిటీ స్పేసెస్ లో అయినా, దేశంలో ఎక్కడైనా. దాడి చేసిన ఇప్పుడు మీరు ఏమంటున్నా గూండాలపై ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక యూనివర్సిటీలో అవుట్ సైడర్స్ స్టూడెంట్స్, క్యాంపస్ స్టూడెంట్స్ కూడా కాదు, వచ్చి విద్యార్థులను అక్కడ అటాక్ చేస్తారు. వాళ్ళకి సేఫ్టీ లేదు. అట్లా వాళ్ళని వదిలేస్తే ఇంకెక్కడ పోతుందో మనందరికీ తెలిసింది. దానికి తోడు అట్లాంటి సంఘాలకి ఎవరు సపోర్ట్ ఉంటుందో మనందరికీ తెలిసింది. ఇప్పటి వరకు ఎన్ని అటాక్స్ చేసిన వాళ్ళపైన ఎన్ని చర్యలు తీసుకుంటుందో కూడా మనం చూసాం. ఆ భయం లేకనే ఇట్లాంటివి అన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో. దీన్నైనా కానీ అడ్డుకునే ప్రయత్నం అక్కడున్న గవర్నమెంట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గానీ, పవన్ కళ్యాణ్ గానీ, అక్కడున్న వైస్ ఛాన్సలర్ వాళ్ళపైన కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. అవుట్ సైడర్స్ వచ్చారు, మా స్టూడెంట్స్ ని, విద్యార్థులను అటాక్ చేశారు, అన్నెసరీగా ఈ గొడవ క్రియేట్ చేశారని చెప్పేసి ఎవరైతే అటాక్ చేశారో, ఎవరైతే గూండాలు ఉన్నో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. శిక్షించి వాళ్ళని ఆపినప్పుడే ఆ క్యాంపసెస్ లో ప్రశాంతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము బిలీవ్ చేస్తాం. థాంక్యూ వెరీ మచ్.
Fine. ప్రజలారా చూసారు కదా, అంటే ఈ క్యాంపస్లలోకి ఎవరు రాణిస్తున్నారు మతోన్మాద గుండాలని? అక్కడ క్యాంపస్ సెక్యూరిటీ ఏం చేస్తుంది? అక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. మరి అమ్మాయిల పైన దాడి జరిగితే, అమ్మాయిలను అసభ్యంగా మాట్లాడితే, చెప్పులపై దాడి చేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ లోకి ఈ మతోన్మాద రాజకీయాలు ఎట్లా చొచ్చుకొస్తున్నాయి? కాబట్టి ఇలాంటి అమ్మాయిల మీద, విద్యార్థుల మీద దాడి చేసిన గూండాలను శిక్షించాలన్నా శిక్షించొద్దా? ప్రతి ఒక్కరు దీనిపైన కామెంట్ చేయండి. తప్పకుండా ఈ దాడిని ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది, ప్రతి ఒక్క మానవతావాది, ప్రతి ఒక్క మనిషి ఖండించాల్సిందే. ఆ దాడిని ఖండిస్తూ ఆ ఉన్మాదులను శిక్షించాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTR.